అందరూ ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే రేపు నరేంద్ర మోడీ స్టేడియంలో ఉంటుంది. ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో ఇరు జట్లకి మనందరికీ తెలుసు. కానీ ఇక్కడైతే ఇండియన్ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ బాధ ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియం. ఈ స్టేడియం లేకముందైతే ఇండియా చాలా మంచి మ్యాచ్లు వంకాడలో కానీ, చిన్నస్వామి స్టేడియంలో కానీ, అక్కడ చపాక్లో కానీ ఆడేది. సో అటువంటి మ్యాచ్లన్నిటిని ఇప్పుడైతే నరేంద్ర మోడీ స్టేడియానికి అయితే తరలిస్తున్నారు కదా, ఇక్కడే ఇబ్బంది అయితే ఉంది. ఎందుకంటే మనం 2023 వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియా చేతిలో ఇక్కడే ఓడిపోయాము. సో ఇక్కడ స్టేడియానికి ఎంత బ్యాడ్ నేమ్ ఉందంటే, మామూలుగా మ్యాచ్ జరిగే టైంలో అక్కడికి వెళ్తారు కదా అభిమానులు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అయితే రీల్స్ చేశారు. ఎలా అంటే పూజలు చేస్తున్నట్టు, టెంకాయ కొడుతున్నట్టు, అక్కడ బ్లాక్ మ్యాజిక్ ఎలా చేస్తారు కదా, సో అటు మాదిరి అయితే చేసేసి ట్రోల్ చేస్తున్నారు. సో ఇది గవర్నమెంట్కి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఎందుకు ఇలా ఓన్లీ ఫైనల్ మ్యాచ్లు, మంచి ఇంట్రెస్ట్ ఉన్న మ్యాచ్లు ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇక్కడ ఉంటాయి. మిగతా స్టేడియాల్లో 40,000 30,000 ఇలా ఉంటాయి. సో ఇక్కడైతే జరిగే మ్యాచ్ల్లో వచ్చే రెవెన్యూని క్యాష్ చేసుకోవాలంటే అటు ఐసీసీ కావచ్చు, ఇటు బీసీసీఐ కావచ్చు, మంచి ప్లాన్లు అయితే చేసుకుంటారు. సో వాళ్ళ పరంగా అయితే వాళ్ళు ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ మనీ జనరేట్ అవుతుందో వాళ్ళకి అదే కావాలి. కానీ ఇండియన్ ఫ్యాన్స్కి వచ్చేసి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంటాయి. ముఖ్యంగా క్రికెట్లో ఎక్కడైనా మ్యాచ్లు జరుగుతుంటే ఓడిపోతున్న స్టేడియాలు కావచ్చు, లేదంటే బస్ వేస్తున్న హోటల్ కావచ్చు, ఇవన్నీ బ్యాడ్ లక్గా ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ స్టేడియం నిజంగా మనకైతే ఒక పీడకలను మిగిలిచ్చింది. ఎలా అంటే, మన ఇంట్లో ఒక పిల్లోడో పాప ఉంటుంది, ఎగ్జామ్స్ రాయడానికైతే ఒక 1 year నుంచి అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వచ్చేసి నీట్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకుంటే ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి అయితే. సో అక్కడ లాస్ట్ వరకు బాగా చదివి ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని అనుకోండి, చాలా ఫీల్ అవుతాం కదా. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఆ ఎగ్జామ్ క్వాలిఫై పోవడం కానీ, లేదంటే మంచి మార్క్స్ రాకపోవడము, అలా మనం ఎంత ఫీల్ అవుతామో ఇక్కడ అదే జరిగింది. ఇండియా అయితే 2023 వరల్డ్ కప్లో అన్ని మ్యాచెస్ గెలిచింది. ఓటమి అనేది లేకుండా ఫైనల్ దగ్గరకు వచ్చింది. ఫైనల్లో ఏమైంది, ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అక్కడ మ్యాచ్ ఓడిపోయినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి ఇలాంటి సెంటిమెంట్స్. ముఖ్యంగా ఫైనల్ ఓడిపోవడం కావచ్చు, తర్వాత మొన్న జరిగినటువంటి 2026 ఇక్కడ సౌత్ ఆఫ్రికాతో జరిగింది మ్యాచ్. ఆ మ్యాచ్లో వచ్చేసి చాలా ఘోరంగా ఓడిపోయాము. అది కూడా 111 మాత్రమే చేశాము. మనం ఎవరి చేతిలో ఓడిపోకుండా సౌత్ ఆఫ్రికా చేతిలో మాత్రమే ఓడిపోయాము. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసాము మీరు కూడా చూసి ఉంటారు. సో ఇక్కడైతే ఈ స్టేడియాన్ని బ్యాడ్ స్టేడియం అని కూడా అనడానికి కారణం ఇదే. సో మనకి ఎక్కడైనా మ్యాచ్ బాగా జరుగుతుందంటే ఆ స్టేడియాన్ని మనం లగ్గా చూస్తాం. ముఖ్యంగా వచ్చేసి విశాఖపట్నంలో మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఈజీగా గెలుస్తాం మనం. మంచి సెంచరీలు చేసినారు కోహ్లీ లాంటి వాళ్ళు కానీ, అక్కడ రాహుల్ కానీ, తర్వాత మన రోహిత్ శర్మ కానీ, హోమ్ గ్రౌండ్ లాగా ఉంటుంది. సో అక్కడ మ్యాచ్లు జరిగినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఇండియా గెలుస్తుందని ఫీల్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తుంటాం. హోమ్ గ్రౌండ్ బెంగళూరుకైనా కానీ, బెంగళూరు కూడా కొన్ని మ్యాచ్లు ఓడిపోతుంటాయి. ఎందుకంటే ఇక్కడ హై స్కోరింగ్, చిన్న స్టేడియము, స్కోర్లు ఎక్కువ నమోదవుతాయి, ప్లస్ వాటి చేజింగ్ కూడా చేస్తారు. సో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కోర్లు కొట్టినా కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ స్టేడియం ఎలా బిల్డ్ చేశారంటే కలర్ఫుల్గా ఉండడం కానీ, మొత్తం అయితే మనకైతే చాలా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది మ్యాచ్ చూస్తున్నంతసేపు, టీవీలో చూసినా కానీ. సో ఇక్కడ ఏం జరిగింది, చిన్న స్టేడియాలు, ఈ స్టేడియాల్లో ఉండే టికెట్స్ ఉంటాయి కదా తక్కువ, ఇవి జనరేట్ చేయలేవు ఇన్కమ్ ఎక్కువ. సో దానికైతే నరేంద్ర మోడీ స్టేడియాన్ని అయితే మళ్ళీ వాళ్ళు రెనోవేషన్ చేసి వాడుతున్నారు. అక్కడ వచ్చేసి 132,000 టికెట్లు వచ్చేసి ఉంటాయి. సో చిన్నస్వామి స్టేడియంలో ఎన్ని ఉంటాయి, 40,000 టికెట్లు ఉంటాయి. సో కంపారిజన్ చేస్తే ఆల్మోస్ట్ 1 lakh టికెట్స్ అయితే తక్కువ. నెక్స్ట్ వచ్చేసి చెన్నై స్టేడియంతో చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి 50,000 టికెట్లు. సో ఇక్కడ కూడా దగ్గర ఒక 90,000 సంథింగ్ వస్తుంది, 80,000 అలా. నెక్స్ట్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్లో మనం ఎంత మంచి మ్యాచ్ గెలిచాం. సో అటువంటి స్టేడియాన్ని ఎందుకు తీసుకోవడం లేదు, టికెట్లే. ఎవరికైనా ఇక్కడ ఏం కావాలి, డబ్బులే కదా ముఖ్యము. ఈ వరల్డ్ కప్లు ఎన్ని జరుపుతానంటే దానికి ఏంటి, డబ్బులు. ఇక్కడ జనరేట్ అయ్యే ఇన్కంలో కొంచెం వరల్డ్ కప్ గెలిచిన టీంకి ఇవ్వడము, తర్వాత అన్ని టీములు పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు కదా గ్రూప్ స్టేజ్లోంచి, తర్వాత సూపర్ 8, సెమీఫైనల్, ఇలా వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి మొత్తం ఇలా టికెట్ల రూపంలో వచ్చిన డబ్బులు, స్పాన్సర్లు ఇచ్చిన డబ్బులు ఇదే కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాంకాడే స్టేడియం. మనకు ఇండియాకి నరేంద్ర మోడీ స్టేడియం లేకముందు ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ, ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే హిస్టారిక్ మ్యాచ్లు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యేటప్పుడు జరిగిన టెస్ట్ మ్యాచ్ కూడా అక్కడే జరిగింది. సో అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న వాంకాడే స్టేడియాన్ని ఇప్పుడైతే వాడడం లేదు ఇలా మంచి మ్యాచ్లు. కారణం ఏంటి, అక్కడ వచ్చేసి 33,000 టికెట్లే, 33,000 టికెట్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియంలో 132,000 ఉంటాయి, అంటే 1,00,000 టికెట్లు తేడా. సో ఇక్కడైతే క్లియర్ కట్ మేనర్ ఏంది,
టికెట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ మనీ ఎక్కువ జనరేట్ అవుతుంది. దానికోసమే ఆ స్టేడియాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఓటములు గెలుపులు అనేటివి వాళ్ళకి సంబంధం లేదు. వ్యాపారస్తుడికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఎవరైనా మటన్ చికెన్ షాపులు జరుపుతుంటారు, ప్రతిరోజు ప్రాణాలు తీస్తుంటారు. వాళ్ళకు వచ్చేసి చావడం బతకడం సంబంధం ఏంది? కావాల్సింది వ్యాపారం. వాళ్ళు వచ్చేసి ప్రాణాలు తీసి అమ్ముతారు, డబ్బులు వస్తుంది. సో ఇక్కడ అదే క్రికెట్లో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న లీగ్ మ్యాచ్లు కానీ ఏవైనా ఏంటి, జనరేషన్ మొత్తం డబ్బుల కోసమే. ఇక్కడ గెలుపోవటములతో సొంత టీములకు కానీ లేకుండా అంటే హోస్టింగ్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంది గెలుపోవటములతో సంబంధం లేదు, మనకు కావాల్సింది మనీ. అదే జరుగుతుంది ఇక్కడ. సో 1,32,000 టికెట్లు ఉన్న స్టేడియాన్ని కాదని చిన్న స్టేడియాన్ని వాళ్ళు ఎంచుకోరు. ఎందుకు? ఈ వరల్డ్ కప్లో జరిగేటప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి. పాకిస్తాన్కి శ్రీలంకకి జరిగింది. పాకిస్తాన్ ఈ మ్యాచ్లో వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా మంచి స్కోర్ కొడతారు. అప్పటిదాకా శ్రీలంక బౌలింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది ఇరు జట్లు పక్క జట్ల కొట్టడానికి స్కోరు. సో ఇక్కడైతే వాళ్ళు చాలా ఎక్కువ స్కోర్ ఇచ్చుకున్నారు. అప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన బట్టి అన్నారు, వీళ్ళైతే సెమీఫైనల్కి పాకిస్తాన్ పోయేలాగా అయితే చేస్తున్నారు ఫిక్సింగ్. ఎందుకంటే పాకిస్తాన్ సెమీఫైనల్కి వెళ్ళిందంటే ఇక్కడ వచ్చే సెమీఫైనల్ జరుగుతుంది. ఒకవేళ ఫైనల్కి పోయినా కానీ ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ వచ్చేసి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇలా మాట్లాడినారు. సో అది నిజమే కదా. అక్కడ ఫిక్సింగ్ అన్ని పక్కన పెట్టండి, క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఒక మ్యాచ్ ఒక దేశంలో జరగడం అయితే ఆ దేశానికి ఆదాయమే కదా. సో ఇక్కడ అదే ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో క్రికెట్కి ఎంత అడ్వాంటేజ్ ఉంది, ప్రేక్షకులు రావడం కానీ ఎవ్రీథింగ్ కూడా. సో ఇక్కడైతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనీ సంపాదించాలనే చూస్తున్నారు. సో అదే ఇక్కడ జరుగుతుంది. ఈ వరల్డ్ కప్పే కాదు, నెక్స్ట్ ఏ అయినా ఛాంపియన్స్ ట్రోఫీ కానీ లేదంటే ఐపీఎల్ ఫైనల్ కానీ ఏ అయినా జరిగినప్పుడు ఇక్కడే పెడతారు. ఎందుకంటే టికెట్లు అమ్ముడుకుపోతే అంత డబ్బులు వస్తుంది. సో ఇక్కడైతే అది మనం ఎంత గింజుకున్నా కానీ ఆ స్టేడియంలో పెట్టొద్దు అది ఇది అన్నా కానీ ఎవరు వినరు. ఎక్కడైతే డబ్బులు వస్తుందో అక్కడే వాళ్ళైతే పెడతారు. ఇక్కడైతే ఎటువంటి మార్పు ఉండదు. కానీ కొన్ని మార్పులు అయితే ఉండొచ్చు. పిచ్ను మార్చడం కానీ, హోటల్స్ మార్చడం కానీ, డ్రెస్సింగ్ రూమ్స్ మార్చడం కానీ అదైతే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది, ఎంపైర్లను మార్చడం కానీ. ఇక్కడ పిచ్చుని ఎలా, ఆ స్టేడియాన్ని ఎలా మనమైతే నెగిటివ్గా మాట్లాడుతున్నామో దానికంటే పెద్ద నెగిటివ్ పర్సన్ ఉన్నాడు ఎంపైర్. అతను వచ్చేసి రిచర్డ్. ఎన్ని మ్యాచ్లు ఇండియాకి అతనైతే ఎంపైరింగ్ చేసినాడు, అన్ని మ్యాచ్లు ఇండియా ఓడిపోయింది. ఈవెన్ మన దేశంలో జరగల మ్యాచ్లు ఇతర దేశాల్లో కూడా జరిగాయి, అవి కూడా ఓడిపోయాయి. ఒకసారి అతను ఎలా మనకి ఎంపైరింగ్ చేసేవాడు, ఎప్పుడు చేసేవాడు, ఏ మ్యాచ్లో ఓడిపోయాడు ఒకసారి మనం కూడా చూసుకుందాము. ఈ రిచర్డ్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్న మ్యాచ్లే ఎంపైరింగ్ చేశాడు. ఒకటి వచ్చేసి ఐసీసీ నాకౌట్స్లో 2014 వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చేసి ఇండియా శ్రీలంక. అక్కడైతే ఆల్మోస్ట్ ఇండియా ఓడిపోయే స్టేజ్లో ఉండింది. కాకపోతే ధోని యొక్క అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అయితే గెలిచాము. తర్వాత 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్, ఇది వచ్చేసి ఇండియా ఆస్ట్రేలియా ఆడినారు సిడ్నీలో. ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. నెక్స్ట్ వచ్చేసి 2016 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఇక్కడ వచ్చేసి ముంబైలో జరిగింది మ్యాచ్. వచ్చేసి ఫలితం వచ్చేసి ఇండియా ఓడిపోయింది. తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా పాకిస్తాను, ది ఓవల్ స్టేడియం అది. అక్కడ వచ్చేసి పాకిస్తాన్ను ఇండియా ఓడించింది. తర్వాత వచ్చేసి 2019 ఓడే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఆ రోజు మనం చూసాము, ఫస్ట్ మ్యాచ్ జరుగుతున్న రోజు వాన పడ్డము, తర్వాత నెక్స్ట్ డేకి రిజర్వ్ డేకి పోస్ట్ పోన్ కావడము, అక్కడైతే ఒక డ్రామా మాది క్రియేట్ అయ్యి ధోని రన్అట్ కావడము, అక్కడ ఇండియా ఓడిపోయింది. తర్వాత 2023 వరల్డ్ కప్ ఫైనల్. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు కదా. కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళంతా బాగా ఆడుతున్నప్పుడు వికెట్లు ఇచ్చుకోవడము, తర్వాత వచ్చేసి మన ఇండియా ఫీలింగ్ చేస్తున్నప్పుడు ట్రావిస్ హెడ్ చాలాసార్లు అతనికి వచ్చేసి లైఫ్ లభించడం, ఈవెన్ స్టెంప్స్కి దగ్గరగా బాల్ వెళ్తున్నప్పుడు అయితే కూడా అతను అవుట్ కాలేదు, అంత బ్యాడ్ లక్ అయితే ఉండింది. ఆ మ్యాచ్ అయితే మనం ఓడిపోయినాము. సో ఇలాంటివన్నీ చూసుకొని మన ఇండియన్ ఫ్యాన్స్ అయితే అంటుంటారు, ఇక్కడైతే రిచర్డ్ అనేవాడు మనకు వచ్చేసి ఒక నెగిటివ్ పర్సన్, అతను లేకుండా ఉండడం మంచిదని. ఈసారి అయితే అదే జరిగింది. ఇతను వచ్చేసి ఎంపైర్లు 2 ఎంపైర్స్ ఉంటారు కదా, వాళ్ళలో లేడు, థర్డ్ ఎంపైర్గా లేడు, రెఫరీగా లేడు, ఏమీ లేదు. ఇతనైతే ఈ మ్యాచ్లో ఎటువంటి పొజిషన్లో లేడు. ఇక్కడైతే మొత్తం మనకు కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం రిచర్డ్ మనకి నాకౌట్స్లో వచ్చేసి ఎంపైరింగ్ చేశాడు కొన్ని మ్యాచ్లు. అవి ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, మన రిజల్ట్ ఏందో ఒకసారి చూసుకుందాము. 2014లో వచ్చేసి శ్రీలంక, ఇక్కడ వచ్చేసి ఢాకాలో జరిగింది మ్యాచ్. రిజల్ట్ వచ్చేసి శ్రీలంక వచ్చేసి ఇండియాను ఓడించింది. అది వచ్చేసి వరల్డ్ కప్ ఫైనల్. అక్కడ మనం చూసింటాం జయవర్ధన సంగక్కరకే ఇది లాస్ట్ మ్యాచ్. సో అక్కడ చిన్న స్కోర్ను చేసాము, ముఖ్యంగా యువరాజ్ సింగ్ టెస్ట్ ఆడాడు అక్కడ. సో ఆ మ్యాచ్ అయితే టెస్ట్ ఆడడం వల్ల అయితే మంచి స్కోర్ చేయలేకపోయాము. ఇక్కడ కోహ్లీ అందు చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడారు, కానీ అది ఎలా అయిపోయిందంటే బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయితే ఫైనల్లో ఓడిపోయాము. చిన్న స్కోర్ని సంగక్కర, తర్వాత వచ్చేసి మహిళ జయవర్ధన్ చాలా మంచిగా ఆడి అయితే వాళ్ళకు కప్పును అందించారు. తర్వాత 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఇది వచ్చేసి సిడ్నీలో జరిగింది. రిజల్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మ్యాచ్లో కూడా ధోని రన్అట్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఈ స్కోర్ని వచ్చేసి ధోని ఉంటే కొట్టేవాడు, కానీ ఒక స్టేజ్లో వచ్చేసి అతను కావాలనే రన్అట్ అయినట్టు అయిపోయాడు. కావాలంటే మీరు కూడా ఒకసారి ఆ వరల్డ్ కప్లో హైలైట్స్ చూసుకోండి, మనం ఆడిన మ్యాచ్ ఇది. తర్వాత 2016 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ముంబైలో జరిగింది. దీనికి రివెంజ్ కూడా మనం అయితే తీసుకున్నాము. సో ఈ మ్యాచ్ అయితే ఇండియా ఓడిపోయింది. తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్.
చూసాము ఆ మ్యాచ్ అయితే మనం ఎలా ఓడిపోయామో. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చాలా బాగా ఆడారు. కానీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. అక్కడైతే మనం చాలా లో స్కోర్ చేసి అయితే వాళ్ళ వాళ్ళ పెద్ద టార్గెట్‌ని చేజ్ చేయలేకపోయాం. అక్కడ ఫకర్ జమాన్ వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. మనమైతే వాళ్ళ చేతిలో ఓడిపోయాము. తర్వాత 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇక్కడైతే అస్సలు ఎలా డ్రామాలు జరిగాయంటే మన ఇండియా ఆ రోజున మ్యాచ్ జరిగింది ఈజీగా గెలిచేది. కానీ ఆ రోజు జరగలేదు. వర్షం పడింది. అప్పటిదాకా చాలా స్కోర్ తక్కువ చేసినోళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినారు. మళ్ళీ వచ్చేసి కొంచెం ఎక్కువ స్కోర్ చేసినారు. అదేం కొట్టగలిగే స్కోరే. కాకపోతే ఇలా ఆపి జరగడం వల్ల నెక్స్ట్ డేకి మళ్ళీ పిచ్ వచ్చేసి ఎలా అయిపోయింది, కొత్త పిచ్ మాదిరి అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగు ఒక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 50 ఓవర్స్ ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ టైం బ్యాటింగ్‌కి వస్తారు కదా! సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు చాలా మార్పులు ఉంటాయి. డ్యూ రావడమో, లేకుండా అంటే కొంచెం పిచ్ వచ్చేసి గట్టిపడడమో ఇలా ఉంటాయి రకరకాల కారణాలు. సో, అది జరిగినప్పుడైతే నెక్స్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. సో, అదైతే మనకు లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చినప్పుడు పిచ్ మళ్ళీ కొత్తదే కదా! అక్కడ నెక్స్ట్ డేకి వాన పడి ఇన్ని జరగడం వల్ల అయితే వాళ్ళు దాన్ని మళ్ళీ మంచిగా చేయడం ఇవన్నీ జరిగినప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ ఇన్నింగ్ ఆడినట్టే ఉంటుంది. సో, అదే మనకు జరిగింది. మనమైతే చేయలేకపోయి ఓడిపోయాము. ముఖ్యంగా ధోని, జడేజా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఈవెన్ ధోని కూడా ఏడ్చాడు. అదే ధోనికి లాస్ట్ వన్‌డే మ్యాచ్. సో, ఆ విధంగా అయితే మనకు రిజల్ట్స్ వచ్చాయి ఇతని వల్ల. సో, అందుకోసమే ముఖ్యంగా ఇక్కడ మనం స్టేడియం కంటే కూడా ఎంపైర్‌ని బ్యాడ్ లక్‌గా చూసుకోవాలి. అతనైతే ఇక్కడ జరిగే మ్యాచ్‌లో లేడు. ఇది చాలా మంచిది. ఈవెన్ ఫస్ట్ ఎంపైర్, సెకండ్ ఎంపైర్ లేకుండా థర్డ్ ఎంపైర్ ఏ ఎంపైర్‌గా కూడా లేడు. అదే ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది. ఎలా అంటే మనం ఒక మనిషి నెగెటివ్ అన్నప్పుడు అతన్ని చూడడానికి కూడా మనమైతే ఒప్పుకోము. సో, అదే ఇక్కడ జరుగుతుంది. మంచిదే ఇది ఇండియాకి మాత్రము. సో, ఇప్పుడు మనకు జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఎంపైర్‌లుగా ఉన్నారు, ఎవరు రెఫరీగా ఉన్నారో ఒకసారి చూసుకుందాము. పూర్తిగా మారిపోయారు ప్యానెల్ మొత్తము. ఇద్దరు ఎంపైర్స్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ మరియు అలెక్స్ వార్ఫ్. థర్డ్ ఎంపైర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా చెందిన అల్లావుద్దీన్ ఫలేకర్. తర్వాత వచ్చి ఫోర్త్ ఎంపైర్ సౌత్ ఆఫ్రికా చెందిన ఆండ్రియన్ హోల్స్టాక్. మ్యాచ్ రిఫరీ జింబాబ్వేకి చెందిన ఆండీ ఫైక్రాఫ్ట్. సో, అంతా కొత్త ప్యానెల్. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకు మనకు సంబంధాలు ఏం లేవు. సో, ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జరుగుతున్న ప్రచారము ఇండియన్స్‌లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి ఇక్కడ వాళ్ళు బీసీసీఐ కొంచెము ఆధిపత్యం చూపించి హోటల్ రూమ్స్ మార్చడం కానీ, డ్రెస్సింగ్ రూమ్ మార్చడం కానీ, పిచ్‌ను మార్చడం కానీ చాలా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఇలా వచ్చేసి ఉంటారు కదా! సో కాల్డ్ జర్నలిస్టులు కానీ లేదంటే ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండేవాళ్ళు. సో, వీళ్ళందరూ అయితే ఇలా మన మీద అయితే బురద జల్లుతున్నారు. ముఖ్యంగా పిచ్ వచ్చేసి లాస్ట్ ఓడిపోయినప్పుడు అయితే పిచ్ 5 ఇక్కడైతే 6. సో, ఇక్కడ 6 అనేది కొంచెం బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. స్కోర్లు కూడా మంచిగా నమోదవుతాయి. ఇక్కడ ఎవరికైనా కానీ జరిగేటప్పుడు మ్యాచ్‌లో స్కోర్లు ఎక్కువ కావాలి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్‌లో మనం 250 సంథింగ్ కొట్టి కూడా ఓటమి అంచుల్లో బయటపడ్డామంటే కారణం ఏంటంటే 2 జట్లకు ఒకటే లెవెల్‌లో అయితే అడ్వాంటేజ్ ఉంది పిచ్ మీద. అదే ఇక్కడ కూడా చూస్తున్నారు. ఒక లో స్కోరింగ్ జరిగిన మ్యాచ్‌లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ తక్కువగా ఉంటుంది. టీవీలో చూస్తున్నప్పుడు కానీ, లేదంటే అక్కడ స్టేడియంలో ఉన్నప్పుడు కానీ, వ్యూవర్‌షిప్ కానీ, ఆ టైంలో యాడ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఆ మ్యాచ్‌ను బట్టి జరుగుతుంది కదా! సో, ఇక్కడ ఫ్లాట్ వికెట్ ఇచ్చినారనుకోండి 2 టీములు కూడా మంచిగా స్కోర్ చేస్తాయి. ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు మామూలుగా డ్యూస్తున్నప్పుడు కెప్టెన్స్ వచ్చేసి చేజింగ్ తీసుకోవడము ఇలా జరుగుతుంది. ఒక ఫ్లాట్ వికెట్ అహ్మదాబాద్‌లో వచ్చేసి డ్యూ కూడా అంత ఎక్కువ ఏం రాదు. ఉదాహరణ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఓడిపోయినప్పుడు ఇండియా సెకండ్ టైం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచిగా ఆడాలి కదా! ఎందుకు ఆడలేకపోయింది? అక్కడేం అలాంటి వ్యత్యాసాలు లేవు. ఫస్ట్ ఇన్నింగా, సెకండ్ ఇన్నింగా టోటల్ మ్యాచ్ అంతా ఒకటేగా జరుగుతుంది. మనమైతే అలా ఆడలేకపోయాము. సో, ఇక్కడ కూడా అదే జరిగేది. ఇప్పుడు ఈ జరిగే మ్యాచ్‌లో జరుగుతుంది. ఏంటంటే 2 ఇన్నింగ్స్‌లో కూడా పెద్ద స్కోర్‌లే నమోదవుతాయి. మరి అంత లో స్కోరింగ్ మ్యాచ్‌లు అయ్యేసి 130, 140 కొట్టి అవి కొట్టాలంటే మళ్ళీ కష్టపడి ఏముండదు. ఇక్కడ పిచ్ నెంబర్ 6 వచ్చేసి రెడ్ సాయిల్ వికెట్లు కూడా అంత తొందరగా పడవు. నెక్స్ట్ స్కోర్ కూడా వేగంగా ఉంటుంది. సో, ఇదైతే మంచి పరిణామం. ఎందుకంటే మనమైతే మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇరు జట్లలో మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు వాళ్ళైతే మంచిగా స్కోర్లు చేయాలనుకుంటాము. 5, 10 రన్లు కొట్టేసి వాళ్ళు నిరాశపరిచి మనం నిరాశపడడం మంచిది కాదు. సో, ఇక్కడైతే మంచిగా స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ హోటల్ కూడా ఎలా అంటే స్టార్టింగ్ మనం ఎప్పుడైనా కానీ ఉండే హోటల్ వచ్చేసి ఐటీసీ హోటల్. ఇప్పుడైతే ఐటీసీ హోటల్ న్యూజిలాండ్ ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ వచ్చేసి ఫస్ట్ క్వాలిఫై అయ్యారు. సో, అందుకోసమే ఫస్ట్ వాళ్ళకైతే ఆ హోటల్ని ఇచ్చారు. ఇండియన్ టీం వచ్చేసి తాజ్ స్కైలాన్ హోటల్ అనే దాంట్లో అయితే ఉండారు. దీనికి కారణం ఏంటంటే మన ఇండియా వచ్చేసి న్యూజిలాండ్ తర్వాత క్వాలిఫై అయ్యారు. సో, ఇక్కడైతే మనకైతే ఆ హోటల్ని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్. మామూలుగా మనకు ఒక స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు హోమ్ టీమ్‌కి ఒక డ్రెస్సింగ్ రూమ్ ఇస్తారు. తర్వాత వచ్చేసి వేరే కంట్రీ టీంకి అయితే ఒకటి ఇస్తారు. ఇక్కడైతే మన ఇండియా వాళ్ళు కొంచెం ఇక్కడ ఇదొక్కటే మనోళ్ళు ఏదైనా చేశారంటే అడ్వాంటేజ్ తీసుకున్నారంటే మన
ఇండియన్ రూమ్ ఉండాల్సిన డ్రెస్సింగ్ రూమ్లో వచ్చేసి న్యూజిలాండ్ ప్లేయర్స్ ఉన్నారు. న్యూజిలాండ్ గెస్ట్లు ఉండాల్సిన డ్రెస్సింగ్ రూమ్లో ఇండియన్స్ ఉన్నారు. ఇదొక్కటే వాళ్ళైతే తీసుకోలేదు. మన ఇండియా వాళ్ళు తీసుకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ టైం మనం అయితే ఏ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నామో ఆ రూమ్ అయితే మనకు అంత అనుకూలంగా లేదు, ఓడిపోయాము. ఇండియన్ టీం ఏదన్నా ఒక అడ్వాంటేజ్ తీసుకుందంటే ఈ డ్రెస్సింగ్ రూమ్ విషయంలోనే. ఇక్కడ వచ్చేసి హోస్ట్ టీం వచ్చేసి ఉండాల్సిన డ్రెస్సింగ్ రూమ్లో వచ్చేసి గెస్ట్ ఉన్నారు, గెస్ట్ ఉండాల్సిన డ్రెస్సింగ్ రూమ్లో వచ్చేసి హోస్ట్ ఉన్నారు. ఇదొక్కటే, లేకుండా ఇక్కడ కూడా ఏమంత ఏం లేదు. కాకపోతే జస్ట్ ఒక అడ్వాంటేజ్ తీసుకున్నారు, మనం ఈసారి గెలిచాలన్నట్టు. ఇక్కడైతే పక్కాగా ఇండియా గెలిచాలని చూస్తుంది ఇవన్నీ చూస్తుంటే. సో చాలామంది ఏదేదో చెప్తుంటారు ఆన్లైన్లో, యూట్యూబ్లో, ఎక్కడ పడితే అక్కడ అది ఇది అని. ఏం నమ్మకండి, మ్యాచ్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ రెండు జట్లకు సంబంధించిన రివ్యూ మళ్ళీ ఒక వీడియోలో అయితే చేద్దాం. సంబంధించి ఎటువంటి కామెంట్స్ ఉన్నా మీ దగ్గర ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.